నీ గానమే నా ప్రాణం పేరుతో నిర్వహించిన అఖండ అయ్యప్ప స్వామి మహాపడిపూజ వేడుక కన్నుల పండుగగా జరిగింది. 4 రాష్ట్రాల నుండి 30 భజన మండళ్లు 12 గంటల పాటు నిరంతరంగా భజన చేసి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా మన ఊరు మన శుభ్రత కార్యక్రమానికి ప్రతినబూనారు ఆయా సంస్థల ప్రతినిధులు. కరీంనగర్ వైశ్య భవన్లో అయ్యప్ప స్వామి మహాపడిపూజ నిర్వహించారు. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి సుమారు 30 భజన మండళ్లు ఇందులో పాల్గొన్నాయి. ఒక్కో బృందం అరగంట చొప్పున 12 గంటల పాటు నిరంతరంగా భక్తి సంకీర్తనలు పాడి రికార్డు సృష్టించారు. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపకులు రాజ్ దేశ్ పాండే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లెల్లో మా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇది విశేషమైన కార్యక్రమం. ఒక 5 సంవత్సరాల నుంచి ప్రారంభించాం. నీ గానమే నా ప్రాణం అంటే అయ్యప్పకు అత్యంత ప్రీతికరమైనది గానార్చన. అందుకని ప్రతి ఉత్తరా నక్షత్రం రోజు ఈ కార్యక్రమం చేసేవాళ్ళము. కానీ గత 2 సంవత్సరాలుగా భక్తుల ఆలోచన, భక్తుల డిమాండు, భక్తుల ఆసక్తి, భక్తుల ప్రేమ ఇంత పెరిగినందుకు ప్రతి పౌర్ణమి కూడా ఈ కార్యక్రమం చేద్దామని, కానీ ఒక మంచి పౌర్ణమి నుంచి ప్రారంభిద్దామని. ఈరోజు మీకు చాలా తెలుసు, ఏరువాక పౌర్ణమి. ఈరోజు ఇది పవిత్రమైన రోజు. ఆ పవిత్రమైన కార్యక్రమం పవిత్రమైన మనసుతో ఎవరైతే ప్రారంభిస్తారో వారి దగ్గర చేద్దామనుకుంటే ఈరోజు హేమలత గారు ఈరోజు కరీంనగర్లో ఒక రికార్డ్ సృష్టించారు. వారు ఇంతమందిని ఒక దగ్గర తీసుకొచ్చి, ఆధ్యాత్మిక వ్యక్తులను ఒక దగ్గర తీసుకొచ్చి నిలబెట్టడం అంటే మామూలైన విషయం కాదు. అందుకోసమని చెప్పేసి అందరూ కూడా చాలామంది ఒక ఆలోచనకు ఒక శక్తి జతపరచాలి. ఒక ఆలోచనకు ఒక శక్తి ఎవరంటే మా చంద్రశేఖర్ గారు. వారు ఉద్యోగరీత్యా ఉపాధ్యాయులైన పిల్లల్ని ఎట్లా క్రమశిక్షణలో పెడతారో ఈరోజు ఆధ్యాత్మిక వ్యక్తులను కూడా ఒక క్రమశిక్షణలో తీసుకొచ్చి ఈ కార్యక్రమం సజావుగా నడిపిస్తున్నందుకు వీళ్ళు వెనకాల ఉన్న శక్తులు ఎంతోమంది ఉన్నారు. సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రోత్సాహం చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకనే ఒక ఇంట్లో ఒక కార్యక్రమం చేయడమే ఎంత గొప్పనో మీ అందరికీ తెలిసిన విషయం. అలాంటిది ఇంతమందిని కలుసుకొని, ఇంతమందిని ఒప్పించి, ఇంతమందిని రప్పించి, ఇంత మనుషులను మెప్పించడం అంటే ఇది మామూలైన విషయం కాదు. లోక కళ్యాణార్థం ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు చీఫ్ కోఆర్డినేటర్ మెతుకు హేమలత. కాషాయ ధ్వజారోహణం, స్వదేశీ గోపూజ, అఖండ జ్యోతి ప్రజ్వలన ఇలా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త నలుమాచు చంద్రశేఖర్, వైశ్య సేవా కేంద్రం ప్రతినిధులు చిదుర సురేష్, పెద్ది విద్యాసాగర్, ముత్యాల రమేష్, వాసవి ఆలయ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, కార్పొరేటర్ వంగల శ్రీదేవి, పవన్ పాల్గొన్నారు. ఏబిఏ డిపిఎస్ అనే సంస్థ ద్వారా ఈరోజు నీ గానమే నా ప్రాణం అని చెప్పేసి మేము అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ద్వారా ఈరోజు మేము మహా అయ్యప్ప స్వామి పడిపూజ భజన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఇక్కడికి 4 రాష్ట్రాల ప్రజలు వచ్చారు. అలాగే 33 జిల్లాల నుంచి కూడా అయ్యప్ప స్వామికి సేవకులు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా వచ్చారు. చాలా చక్కగా మన కరీంనగర్లో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమానికి ఇంతమంది సహకరించినందుకు నేను అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళలకు పుట్టినిల్లు మన కరీంనగర్, అలాగే దైవభక్తికి పుట్టినిల్లు కూడా మన కరీంనగర్ గడ్డ. అలాంటి గడ్డలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అనేటువంటి జాతీయ సంస్థ అయినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రాజ్ దేశ్ పాండే గారి యొక్క ఆధ్వర్యంలో కరీంనగర్లో ఈనాటి వేదికను ఏర్పాటు చేయడం ముఖ్యంగా వారి పాదపద్మాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కరీంనగర్ నుంచి దాదాపు 30 భజన మండళ్ళు ఒక్క రోజులోనే నమోదు చేసుకున్నారు. వారికి ఒక్కొక్క ½ అన్ అవర్ టైం ఇచ్చి క్రమశిక్షణే ముఖ్య లక్ష్యంతో, భక్తి ప్రధాన ధ్యేయంతో వారికి అప్పచెప్పడం జరిగింది. పొద్దుటి నుండి ఇప్పటి వరకు 12 బ్యాచ్ల వారు తమ గానామృతాన్ని వినిపిస్తున్నారు. అలాగే ఉదయం పొద్దున కాషాయ ధ్వజారోహణం, తదుపరి గోమాత పూజ, స్వదేశీ గోపూజ, తదనంతరం అఖండ దీపోత్సవం, అలాగే నీ గానమే నా ప్రాణం 12 గంటల పాటు ఏకనామంతో భజనతో మనం అంగరంగ వైభవంగా ఆ వైశ్యభవనంతా మారుమోగుతుంది. అనేక అత్యంత ఉత్సాహంతో పాల్గొన్న ధార్మిక బాంధవులందరికీ, సేవ చేస్తున్న వారందరికీ, గురుస్వాములకి, ధార్మిక బాంధవులందరికీ ఈ వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు.